జనాభా అసమతుల్యత నిశ్శబ్దంగా విస్తరిస్తున్న ఒక ప్రమాదం భారత్కి. దేశంలోని రాజకీయ నాయకులు, మేధావులు బహిరంగంగా దీని గురించి మాట్లాడకపోయినా అంతర్గతంగా భయపడుతున్న నిజమిది. జనాభా అసమతుల్యత కేవలం భవిష్యత్తు గురించి కాదు, వర్తమానంలో మన కళ్ళ ముందే జరుగుతున్న ఒక ఆందోళనకర పరిణామం ఇది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి నాయకులు, కొన్ని పార్టీలు ఎందుకు హిందువులకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్నారనే ప్రశ్నకు చాలా మంది ఇచ్చే సమాధానం ఇదే. వాళ్ళకి తెలుసు, హిందూ ఓట్ల మీద ఆధారపడాల్సిన రోజులు పోయి రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ముస్లిం ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పడతాయని. చాలా రాష్ట్రాల్లో హిందువులు కనుమరుగవుతున్నారు. కేవలం కశ్మీర్, బెంగాల్, కేరళకు మాత్రమే పరిమితం కాలేదు. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోని అనేక జిల్లాల్లో కూడా హిందువులు అల్పసంఖ్యాకులు అయిపోతున్నారు, మైనార్టీలు అవుతున్నారు హిందువులు. అయితే ఇది ఒక్క రోజులో జరిగిన మార్పు కాదు, ఒక ఏడాదిలో జరిగిన మార్పు కాదు, నెమ్మదిగా కానీ క్రమంగా హిందువుల భూములు వారి చేతుల నుంచి చేజారిపోతున్నాయి. చాలామంది పుట్టిన ఊరిని, ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయేలా పరిస్థితులు మారిపోయినాయి. ప్రత్యక్ష ఉదాహరణ సంభల్, ఉత్తరప్రదేశ్లోని సంభల్. ఒకప్పుడు 100% హిందువులు ఉన్న ప్రాంతం అది. కానీ అక్కడ జరిగిన మార్పును చూస్తే ఆందోళన కలుగుతుంది. 1951 జనాభా లెక్కల ప్రకారం సంభల్లో హిందువులు 42.5% ఉండేవాళ్ళు. 2011 నాటికి ఆ సంఖ్య 22% పడిపోయింది. ఇప్పుడు కేవలం 15% మాత్రమే హిందువులు ఉన్నారు అక్కడ. ఒకప్పుడు 100% ఉండేవాళ్ళు. ఇది కేవలం సంభల్ అంటే ఇది ఒక ఉదాహరణ అంతే, సంభల్ అనేది ఉదాహరణ. కానీ చాలా చోట్ల అదే పరిస్థితి. అంటే జనాభా సమతుల్యత దెబ్బతింటే ఒక సమాజం ముఖ చిత్రం ఎంత వేగంగా మారుతుందో చెప్పే ఒక ఉదాహరణ, హెచ్చరిక ఇది. అంటే సంభల్ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి లెబనాన్ చరిత్ర మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు తూర్పు ప్యారిస్ అని పిలిచే లెబనాన్ ఫ్రెంచ్ పాలనలో క్రైస్తవ ఆధిపత్య దేశం. స్వతంత్రం వచ్చినప్పుడు కూడా 50% పైగా జనాభా క్రైస్తవులు ఎక్కడ. అయితే కొన్ని దశాబ్దాల్లోనే ముస్లిం జనాభా పెరిగింది, క్రైస్తవులు మైనార్టీలు అయిపోయారు అక్కడ. కారణాలు ఏంటంటే అంతర్యుద్ధం చెలరేగినప్పుడు లక్షలాది మంది క్రైస్తవులు ఐరోపా, అమెరికా వంటి దేశాలకు పారిపోయారు. శరణార్థుల ముసుగులో దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని నియంత్రించలేకపోయారు. దీంతో ముస్లిం జనాభా అక్కడ పెరిగింది. ముస్లిం జనాభా పెరుగుదలను పట్టించుకోలేదు వాళ్ళు. జనాభా పెరుగుదల మీద ఎలాంటి నియంత్రణ చర్యలను తీసుకోలేదు. వామపక్ష ఉదారవాద ఆలోచనలకు కూడా లొంగిపోవడం కూడా ఒక కారణం. లెబనాన్ పరిస్థితికి శాంతి, సామరస్యం పేరిట తరచుగా రాజీ పడుతూ వెనక్కి తగ్గారు. ఫలితంగా ఒకప్పుడు పర్యాటకుల స్వర్గధామంగా ఉన్న లెబనాన్ ఇప్పుడు హిజ్బుల్లా వంటి తీవ్రవాద సంస్థల పాలనలో భయానక వాతావరణంలో ఉంది. అదే పరిస్థితి భారతదేశానికి ముంచుకు రానుందా అంటే నిజంగానే భారతదేశ పరిస్థితి అందుకు భిన్నంగా ఏం లేదు, లెబనాన్కి భిన్నంగా ఏం లేదు. బెంగాల్, అసోం వంటి రాష్ట్రాల్లో పూర్తిగా జనాభా డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది. పూర్తిగా జనాభా గణాంకాలు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. హిమంత బిశ్వా శర్మ అయితే రోజు ఇదే మాట చెప్తున్నారు. కామన్ సివిల్ కోడ్, బాల్య వివాహాలు, బహుభార్యత్వం, ముస్లిం రిజర్వేషన్లు, అక్రమ చొరబాట్లు ఇవన్నీ కేవలం పైకి కనిపించే సమస్యలు మాత్రమే. అయితే అసలు ముప్పు వేరే ఉంది. జాతీయతాభావం, జనాభా సమతుల్యత. ఒక దేశం కేవలం భూభాగంతో ఏర్పడదు, ప్రజల కలల కలయిక అది. ఒక సమాజం జనాభా సమతుల్యతను కోల్పోతే దాని భవిష్యత్తు కూడా మారిపోతుంది. భారతదేశం ఇప్పటికే ఒకసారి జనాభా ప్రాతిపదికన విడిపోయింది. కోట్ల మంది నిరాశ్రయులయ్యారు, లక్షలాది మంది రక్తం చెందించారు. అదే తప్పును మనం మళ్ళీ చేయాలనుకుంటున్నామా? ఈరోజు హిందూ సమాజం మేల్కొని జాతి ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం గణాంకాల కథ కాదు, రాబోయే భారతదేశం దిశను నిర్ణయించే కీలకమైన అంశం. మనం కూడా లెబనాన్లో అయిపోదామా, లేక సంబల్ నుంచి గుణపాఠం నేర్చుకొని దేశాన్ని కాపాడుకుందామా? 100 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ను కోల్పోయినాం, ఆ తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్. ప్రతి శతాబ్దంలో భారతదేశం ముక్కలవుతూనే ఉంది. ఇక చాలదా? ఇప్పుడు మనం మన దేశాన్ని విడిపోనివ్వలేం. జనాభా సమస్య భారతదేశానికి అతిపెద్ద సమస్య అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు.